అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కులభూషణ్ జాదవ్ కేసులో పాక్ సరైన ఆధారాలను చూపించలేకపోయింది. విచారణలో భారత లాయర్ హరీష్ సాల్వే సమర్థవంతంగా వాదనలు వినిపించగా పాక్ మాత్రం తడబాటు పడింది. జాదవ్ భారతీయుడని నిరూపించే ఆధారాలు ఆ దేశం ఇవ్వలేదు. అసలు జాదవ్ను అరెస్టు చేసింది గూఢచర్యం కేసులో కాదు. జాదవ్ గూఢచర్యం చేసినట్లు అంగీకరించారు. జాదవ్ను తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తుండగా పట్టుకున్నాం. ఇవి అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా పాక్ వినిపించిన వాదనలు. పొంతనలేని సాక్ష్యాలు, వివరణలతో సాగిందే పాక్ వాదన. అంతర్జాతీయ న్యాయస్థానంలో జాదవ్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మొదట వాదనలు వినిపించారు. పాక్ వియన్నా తీర్మానాన్ని ఉల్లంఘించిందని ఆధారాలతో సహా నిరూపించారు. జాదవ్ను అరెస్టు చేసినప్పుడు కానీ, విచారణలో కానీ, శిక్ష విధించినప్పుడు గాని ఎక్కడా పారదర్శకత లేదన్నారు. జాదవ్ను కలుసుకోవడానికి దౌత్యాధికారులను నిరాకరించారని, తల్లికి వీసా నిరాకరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఇలాంటి విషయాల్లో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకున్న 3 కేసులను ఆయన గుర్తు చేశారు. జాదవ్ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే పాక్ వెంటనే శిక్షను అమలు జరిపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు సాల్వే. పాక్ వాదనలు మాత్రం పేలవంగా సాగాయి. అసలు ఈ కేసు ఐసీజే పరిధిలోకి రాదని వాదించింది. పొంతనలేని వాదనలు వినిపించింది. దౌత్యవేత్తలను కలుసుకునే అవకాశం జాదవ్కు లేదని తెలిపింది. జాదవ్ విషయంలో పారదర్శకంగా ఉన్నామంటూ తాను గూఢచారినని అతను అంగీకరించినట్లుగా ఉన్న టేపును కోర్టులో ప్రదర్శించబోయింది. దీన్ని న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో పాటు జాదవ్ విచారణ సమయంలో తీసిన కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోను ఆడియో లేకుండా చూపించబోయింది పాక్. దీన్ని కూడా జడ్జి తప్పుపట్టారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి సాధ్యమంత త్వరగా భారత పిటిషన్పై 12 మంది జడ్జిల బృందం నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు.